దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మతం అంటే మట్టే, వాళ్ళు కూడా మనుషులేనా? వాళ్ళు కూడా మనుషులే కదా. మనుషుల గురించే మాట్లాడుతున్నాను నేను. 2 రోజులు శవాన్ని పాతిపెట్టిన ఒప్పుకోతే ఒక్క నిమిషం వినండి. అక్కడ క్రైస్తవులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలేదు, ముస్లింలు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వాల, హిందువులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానికపోతే, జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి బతిలాడిన ఒప్పుకోకపోతే, ఒక రైతు, అతను ఎవరో నాకు తెలియదు, నా పొలంలో, నా పంట పొలంలో పాతి పెట్టుకొని వచ్చాడు. నేనేమడిగానో తెలిసే వాళ్ళ, సరే మతాన్ని బట్టి వచ్చిన వివక్ష అయితే మతం గురించి మాట్లాడేవాళ్ళమే, కానీ వాళ్ళు సంచార జాతులు, రెక్కాడితే కానీ డొక్కాని వాళ్ళు, క్రైస్తవులకు బుద్ధి లేదా అని చెప్పి అడిగాను. అంటే ఇప్పుడు మరి క్రైస్తవులు ఎందుకు అడిగామని అడిగారే మీరు నన్ను? మనిషి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతినే ప్రతి చోట మనం మాట్లాడచ్చు బ్రదర్. అదే మాట్లాడుతున్నాం జూబ్లీహిల్స్ లో. ఏ మతమైనా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం బ్రదర్. ఇప్పుడు అదే మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? అదే చేస్తాం. అంతేనా? అంతే. ఓకే, అంటే మీరు చేసే ఈ చిన్న ప్రయత్నంలో క్రైస్తవ సమాజం మీతోని ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవుతారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. క్రైస్తవులే కాదు, సామాన్య ప్రజలు అందరూ కూడా, ఏ ఎక్కువ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని కాకుండా అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం, ఒక ఫ్రెష్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి, ఇక మేము మోసపోవటం ఇష్టం లేదు, మాకు కొత్త వాళ్ళు కావాలి, సామాన్యుడు నాయకుడు అవ్వాలి, సామాన్యుడిని అసెంబ్లీకి పంపించుకోవాలని ప్రజలందరూ కూడా ఒక మార్పు కోసం, ఒక నూతన చైతన్యం కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మేము అవకాశం కోసం అడుగుతాం. నేను పొద్దున్న లేస్తే బైబిల్ని బోధించే వాళ్ళు పాస్టర్లుగా, లేదంటే రకరకాల వ్యక్తులు, అజయ్ బాబు గారు లేదంటే అభినయ దర్శన్ చేసేది మంచి ప్రయత్నమే, వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అట్లా ఒక ఉదాహరణకు ఒక 5-10 మంది పేర్లు చెప్తారా మీరు? పెద్ద వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా ఉన్నారు. మేము ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఖచ్చితంగా తెలియపరుస్తాం. ప్రజలైతే రాజకీయ నాయకుల చేతులు మోసపోయి అలసిపోయారు. కొత్త వాళ్ళకి, సామాన్యులకి, ప్రజల్లో నుంచి వచ్చిన వాడికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సామాన్యులు అంటే ఇయాల్టి వరకు ఆ నియోజకవర్గంలో మీరు ఎన్నడూ అడుగు పెట్టలేదు, అక్కడ ఎన్ని డివిజన్స్ ఉంటాయో తెలియదు, ఎన్ని ఓటర్లు ఉంటుందో తెలియదు, లేదంటే అక్కడ స్థానిక సమస్యలు ఏమున్నాయో తెలియదు. అలాంటి వ్యక్తులకు, మీలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేశారు కదా, 2 చోట్ల నుంచి చేశారుగా. ఆయన పుట్నూరులో చేశారా ఏంటి? ఆయన పుట్టిన నియోజకవర్గంలో చేశారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు కదా. పిఠాపురం ఆయన సొంతూరా, ఆయన అత్తూరా? అసలు పిఠాపురం నిన్నగాక మొన్న ఆయన డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత ఒక ఎస్సీ కాలనీ, మాల కాలనీ మొత్తాన్ని కూడా వేలేస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా కనీసం మాట్లాడాలి. అక్కడికి వచ్చి ఆయన ఎట్లా పోటీ చేశాడు? నాకు తెలియక అడుగుతాను. నారా లోకేష్ గారు ఆరిజిన్ ఎక్కడ? ఆయన పుట్టి పెరిగింది అక్కడ హైదరాబాద్ లోనే కదా. మంగళగిరిలో ఏం తెలుసు ఆయనకి? మంగళగిరి నుంచి ఎట్లా పోటీ చేశాడు ఆయన? ప్రధానమంత్రులుగా పోటీ చేసేవాళ్ళు, ఒక మహాతల్లి వచ్చి మన మెదక్లో పోటీ చేసింది కదా, గెలిపించుకోలేదా? అప్పుడు నరేంద్ర మోడీకి వారణాసికి ఏంటి సంబంధం? ఎక్కడ పుట్టాడు? ఎవరు? అంటే వాళ్ళకేమన్నా 100 కళ్ళున్నాయా? మాకేమన్నా? వాళ్ళ ప్రొఫెషన్ అంతా పొద్దున్న లేస్తే రాజకీయాల్లో ఉంటారు. ఎక్కడలేదు రాజకీయం. మీ ఛానల్లో రాజకీయం లేదా? మీ ఛానల్లో రాజకీయం లేదా? ఛానల్స్ లో రాజకీయం లేదా? స్కూళ్లలో రాజకీయం లేదా? వ్యాపార సంస్థల్లో రాజకీయం లేదా? చర్చిల్లో రాజకీయం లేదా? గుడుల్లో రాజకీయం లేదా? ఉద్యోగాల్లో రాజకీయం లేదా? రాజకీయం లేదు ఇక్కడ. చర్చిల్లో ఇది కూడా రాజకీయమే, గుడుల్లో లేవు. ఇది కూడా రాజకీయమే. మీరు దళిత వాడల్లో 1000 గుళ్ళు కడతామని చెప్పింది రాజకీయం కాదా? అది ఆంధ్రాలో గుడుల్లో రాజకీయం లేదంటారంటే. దళిత వాళ్ళలో 1000 గుళ్ళు కట్టమని బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఆంధ్రాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 6 గుళ్ళు కడతామన్నారు. నేనేమంటున్నానంటే 6 కాదు 60 కట్టు. నిన్ను ఎవడాపాడు ఇన్ని రోజులు? క్రైస్తవ్యంలోనికి కన్వర్ట్ అవుతున్నారని ఇప్పుడు దళితులు గుర్తొచ్చారు. మంచిది. నేనేమంటున్నానంటే దళితులు గుర్తొచ్చి గుళ్ళు కట్టావంటే దాని అర్థం ఏంటి? మీ గుడిలో రావద్దా? అందుకే వాళ్ళ కోసం గుళ్ళు కడుతున్నావు, రాజకీయం కదా. రెండోది ఏం అడుగుతున్నానంటే, మొత్తం ఒక్కో నియోజకవర్గంలో 6 గుళ్ళు కట్టేటప్పుడు ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది దళితుల కోసం కట్టాం. మేము వినండి, ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా అని వారు చెప్తున్నారు, నిలబెట్టిస్తా అని మీరు చెప్తున్నారు. కాబట్టి అసలు రాజకీయం అది తెలంగాణ, రాహుల్ గాంధీ అట్లా, ఇందిరాగాంధీ అట్లా. జూబ్లీహిల్స్ పాకిస్తాన్ లో లేదు, జూబ్లీహిల్స్ తాలిబాన్లు పరిపాలించే ఆఫ్ఘనిస్తాన్ లో లేదు. జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర తీసుకోవచ్చు. మొన్న తీన్మార్ పార్టీ మల్లన్న గారు చెప్పారు, మీకు తెలియదా? 3,85,000 ఓట్లు ఉన్నాయని చెప్పాడు.
వెలమలకు సంబంధించి 780 ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. రెడ్లకు సంబంధించి మొత్తం కలిపితే 5-6 ఓట్లు ఉంటాయని చెప్పాడు. కమ్మలకు సంబంధించి ఒక 10,000 ఓట్లు ఉన్నాయన్నాడు. మొత్తం కలిపితే 25,000 అగ్రవర్ణాల ఓట్లు ఉంటాయన్నాడు. బీసీలకు సంబంధించి 1,25,000 ఓట్లు ఉన్నాయన్నాడు. మిగిలినవి ఎస్సీలవి ఎస్టీలవి అని చెప్పాడు. ఇంకేం తెలియాలా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి? ఏం సమస్యలు ఉన్నాయి రేపు? ఏం సమస్యలు? వర్షం పడితే హైదరాబాద్ పెద్ద చెరువు, ఆ చెరువులో మునిగిపోయే మొదటి ప్రాంతం జూబ్లీహిల్సే. ఓకే, దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు అంటున్నా? ఈ మాట మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఫస్ట్ మీరు 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేం చేసినావు అని అడగాలి. 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు, మీరు ఏం చేశారని అడగాలి. మీరు ఎమ్మెల్యేగా నిలబడతారు కదా ప్రచారం. అభినయ్ దర్శన్ గారు ప్రచారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బోడిగుంటికి మోకాలకి ముడేమేయం జూబ్లీహిల్స్ లో ఉన్న సమస్యలు ఏంటో మాట్లాడతాం, జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలు ఏంటో మాట్లాడతాం. అయితే రాజకీయం కాదు అని అనొద్దు. మీరు కేఏ పాల్ గారు ఉన్నారు, 23వ తారీఖు రోజున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 350 మంది నిరుద్యోగ యువతతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. చెప్పినటువంటి నెక్స్ట్ డేనే ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏంది ఇది? రాజకీయం కాదా ఇది? రాజకీయం కాదా? కేసు పెట్టినవాడు మీడియా ముందుకు ఎందుకు రాదు? కేసు పెట్టినవాడ ఓపెన్ గా వచ్చి ఎందుకు చెప్పదు? ఇప్పుడు కేఏ పాల్ గారికి సమర్థిస్తున్నారు ఎవరు? లైంగిక వేధింపులు. నా అనుమానం లైంగిక వేధింపులు చేసింది మీరైనా నేనైనా బొక్కలో పెడతారు తీసుకెళ్ళి, అందులో ఎలాంటి ముచ్చట ఉండదు. విషయం ఏంటంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ గారి దగ్గర 5 ఫోన్లు ఉన్నాయి, 5 నంబర్లు, మినిస్ట్రీ నెంబర్లు. ఆ ఫోన్లు ఒకటి సుధా దగ్గర ఉంటుంది, ఇంకోటి సంపత్ దగ్గర ఉంటుంది, ఇంకోటి మేడం గారి దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు ఫోన్. అట్లా కేఏ పాల్ గారికి ఫోన్ చేయాలంటే ఆయన పర్సనల్ నంబర్ ఆయన ఎత్తడు. మీకు తెలుసు, ఏం మమతా గారో లేకపోతే ఇంకెవరో ఇట్లా దాటుకొని వెళ్తుంటారు. ఎమ్మెల్యే కాకముందే 5 మంది సెక్రటరీలను వినండి, 5 కాదు బ్రదర్, తడి ఉంటే 10 మందిని పెట్టుకుంటాడు. మీకు వచ్చే నష్టం ఏంటి? సిగ్నేచర్ స్టూడియో ఏమన్నా మాకు నెల విరాళం ఏమన్నా అడిగారా? లేదు, ఎమ్మెల్యే కాకముందే 5 మంది, 5 కాదు 10 మందిని పెట్టుకోమంట. నేను అదే అంటున్నా, మా ఓపిక అది. బాగా డెవలప్ అయ్యారు అంటున్నా. డెవలప్మెంట్ అనేది భావజాలంలో ఉండాలి, ఆర్థికంగా కాదు. 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళకంటే మేమేం డెవలప్ కాలేదుగా. కేటీఆర్ మీద బచ్చాన్ని నిలబెట్టి గెలిపిస్తానని చెప్పి ఒక మంత్రి మాట్లాడతారు, ఆయనకంటే ఏం డెవలప్ కాలేదుగా. ఒకప్పుడు కార్ డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళకంటే ఏం డెవలప్ కాలేదుగా. అంటే బాగా సంపాదించారా? 80 కేసులు 100 కేసులు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళకంటే ఏం డెవలప్ కాలేదుగా. మీరు చెప్పండి సార్, ఆయన అంటే అట్లే మాట్లాడతారు కానీ మీరు చెప్పండి. అంటే ఎట్లా ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తేనే కొంచెం ఇబ్బంది ఉండే పరిస్థితులని గతంలో మనం మీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అంటే బాగానే వెనకేసినట్టు 4 రాళ్ళు. ఏ రాళ్ళు వెనకేయలేదు. మీకు కాంశీరామ్ గారి గురించి తెలుసు కదా? కాంశీరామ్ గారు దండం పెడతా స్వామి, ₹1 లేదే. సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగిండే, సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిండు. పొద్దున ఆయన ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీకి పోవాల్సింది ఆయననే, మీరు కాదు. సో లెట్ హిమ్ స్పీక్, మీరు మాట్లాడన్నా. బాగా సంపాదించినట్టున్నారు. నేను ఏ సంపాదన లేదండి. ఎలక్షన్లో నిలబడడానికి, కంటెస్ట్ చేయడానికి డబ్బుతో పని లేదు. నేను రాజకీయ నాయకుల్లాగా ఓటుకి 5,000, ఓటుకు 2,000, 10,000 ఇచ్చి మనుషుల ఆ ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకునే ఉద్దేశం నాది కాదు. నేను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, అభినయ్ దర్శన్ అసెంబ్లీకి పంపించాలి అని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ₹100 నాకు సపోర్ట్ చేయండి అంటున్నా. నమ్మకం ఉందా? ₹100 ఇచ్చి ప్రశ్నించే హక్కును తీసుకోండి, నన్ను అసెంబ్లీకి పంపించండి అని నేను అడుగుతున్నాను. ఓటు వాళ్ళే, అప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అరే నేను నీకు ₹100 ఇచ్చి అసెంబ్లీ పంపించాను రా అని నన్ను అడగ. అజయ్ బాబు గారు చెప్పినట్టు కాంశీరామ్ గానీ, మాయావతి, బెహన్జీ వీళ్ళని బాగా ఇన్స్పైర్ తీసుకున్నట్టున్నారు. ఓట్దో నోట్దో అనే కాన్సెప్టా? ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు. నాకైతే కాంశీరామ్ గారు చెప్పారన్నట్టుగా నాకు తెలీదు. నాకు ఈ రోజు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది. ఉంది కదా ఓట్దో నోట్దో ఉంది. అదే సరే, అదే కాన్సెప్ట్ అనుకో. చిన్న విషయం సరే, కాంశీరామ్ గారు అంటే ఎప్పుడో విషయం. ఆమ్ ఆద్మీ పార్టీని మొన్నే చూసినాం కదా మనం ఢిల్లీలో. ఏది లిక్కర్ స్కామా? లిక్కర్ స్కామ్ని చూసినాం. లిక్కర్ స్కామ్ కంటే ముందు ₹1 రూపాయి ఇవ్వకుండా బీజేపీ మీద, కాంగ్రెస్ మీద గెలిచిన కేజ్రీవాల్ను కూడా చూసినాం. గెలిచిన తర్వాత బుద్ధి పాడైతే మనం ఏం చేస్తాం? రేపు పొద్దున మీరు కూడా అలాంటి ఆలోచనలు మీకు రావని నమ్మకం ఏందంటున్నా. ఎవరికి? మీలాంటి వ్యక్తులు. జనాలంత పిచ్చోళ్ళేం. మీరే అనబడితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఏమైంది? ఆమ్ ఆద్మీ ఏమైంది? మూతపడి అంతే. మరి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ, చైతన్యవంతులు కాదా? మరి అదే ఢిల్లీలో ఇప్పుడు ఎంపీ గారి మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తుంది? ఎంపీ గారి మెడలో. ఏదేమైనా ఎమ్మెల్యే నిలబడాలని అది ప్రాథమిక హక్కు. మీ దగ్గర ఒక 10,000 డబ్బులుంటే, మీకు మద్దతు ఇచ్చే ఒక 10 మంది ఆధార్ కార్డులు ఉన్నోళ్ళు ఈ ఏరియాలో ఉంటే, మీకు ఓటు హక్కు తెలంగాణలో ఉంటే మీరు కూడా పోటీ చేయండి. భయమా? కొడతారేమోనన్న భయమా? తిడతారేమోనన్న భయమా? ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగారు,
మీరు పోటీ చేసుకుంటే అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు, మీరు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్లు ఇస్తున్నారు. అందరూ కూడా ఈ పేరుతో డబ్బులు కోట్లు సంపాదించడానికి అజయ్ బాబు, అభినయ్ దర్శన్ పెద్ద స్కెచ్ చేశారు అంటే నేనేమన్నానంటే వంగలేని వాళ్ళు మంగళవారం అని చెప్తారు. నేనేమన్నానంటే నువ్వు పోటీ నాకు లక్షలు వచ్చేటప్పుడు నువ్వెందుకు చూసుకుంటుండాలి, నువ్వు కూడా రా, నిన్ను వద్దన్నారా ఏమన్నా, నువ్వు వచ్చి నామినేషన్ అయ్యి అప్పుడు నీకు కూడా 2 కోట్లు వస్తాయిగా, జూబ్లీస్లో వెళ్ళగట్టుకోవచ్చు. ఇప్పుడు 4 నరం మస్తు మాట్లాడుతుంది, కానీ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. నీకు సత్యం ఏందో తెలుసు, నాకు సత్యం ఏందో తెలుసు. నాకు తెలియదు అన్న, మీరు చెప్తే వినాలని ఉంది. ఎందుకు నిలబడాలనుకుంటారు? మెయిన్ మోటో ఏంది? క్రైస్తవుల తరపున, దళితుల తరపున, ముస్లింల తరపున, దళిత హిందువుల తరపున అవమానించబడుతున్న ప్రతి ఒక్కరి తరపున మాట్లాడడానికి ఒక గొంతులాగా ఉండాలని ఆశపడుతున్నామే. తప్పే ఉంది చెప్పు. వద్దంటే చెప్పవే, పోనీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఒక ఆర్డర్ రిలీజ్ చేయండి, మీరు పోటీ చేయొద్దని వెళ్ళిపోతాం మేము. అట్లా కూడా ఉంటుందా? మనకి అంతే కదా, ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే ఎందుకు చేయమని అడుగుతారా మీరు? విత్డ్రా చేసుకుంటారా ఎవరు? చివరి నిమిషంలోనా? మీకు అట్లనే కనపడుతున్నాం. లేదు, ఇప్పుడు మీరు పోటీ చేసేదేమో అవతల పెద్ద పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇంకా పార్టీలు వస్తాయి. మీ ఇద్దరికి ఫోన్లు వస్తాయి అనుకోండి, ముఖ్యమంత్రి గారు లేదంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీ గురించి చాలా విన్నాము అజయ్ బాబు గారు, అభినయ్ గారు, మీలాంటి వాళ్ళు పోటీలు వస్తే మా లాంటి వాళ్ళు కష్టం అయిపోతుంది, దయచేసి మీరు తప్పుకోవాలి. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఫోన్ చేసి మీరు తప్పుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రోటోకాల్ ఇస్తామని వారు అంటారు. మేము నెక్స్ట్ వస్తే మేమేం చేస్తామో తెలుసా, ఒక అనౌన్స్మెంట్ చేయమంటాం. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, దళితులకు కానీ మతం పేరుతో ఎలాంటి దాడులు ఇక జరగవు. మత స్వేచ్ఛ హక్కును మేము ప్రొటెక్ట్ చేస్తాం. మత స్వేచ్ఛతో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు బ్రతకొచ్చు, తేడాలు వస్తే తాట తీస్తాం అని ఒక చట్టం చేయమనండి. మీరు ఇవన్నీ చెప్పేలోపు వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. చేసుకొని ఎవరికి నష్టమే. అంత అవసరం లేనప్పుడు ఫోన్ ఎందుకు చేస్తాడు? మాకు అవసరం ఉంటేనే కదా అతను ఫోన్ చేసేది. అంటే కాంప్రమైజ్ గారా అంటున్నా. 1 కోటి రూపాయలకో, 10 కోట్లకో, 100 కోట్లకో, లేదంటే ప్రోటోకాల్ ఇస్తామనో, లేదంటే పదవులు ఇస్తామనో, బుగ్గ కారు ఇస్తాం, 2 గన్మెన్లను ఇస్తాం, మంచిగా ఉన్న రోజులు ఎంజాయ్ చేసుకోండి అంటే ఏంది పరిస్థితి? 1 సంవత్సరం ఆయుష్కాలం ఏమో మనమే విత్డ్రా చేసుకుంటాం. ఉన్న ఆయుష్కాలం కంటే ఎక్కువ ఒక 1 ఇయర్ ఏమో మనం ఆయుష్కాలాన్ని. పాస్టర్లు అంటే కేవలం పొద్దున్న లేవాలి, చర్చిలకు పోవాలి, ఆదివారాలు సువార్తలు ప్రకటించుకోవాలి, అంతవరకే ఉండాలి. మనకి ఎందుకు ఈ లేనిపోయిన రాజకీయాలు, లేదంటే రాజకీయాల పేర్లు ఇవన్నీ ఎందుకు అని అనుకున్న వ్యక్తులకు ఏం చెప్తారు? అయితే నేను ఒకటే చెప్తాను. అంబేద్కర్ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, మీరు క్రిస్టియానిటీలోనికి ఎందుకు రారు, బౌద్ధంలోనికి ఎందుకు వెళుతున్నారు అని అడిగితే ఆయన చెప్పేది సమాధానం, క్రైస్తవులు పరలోకం గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ చుట్టూ ఉండే సమాజం గురించి ఆలోచించరు అన్నాడు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్కి నేను ఇప్పుడు కూడా నేను ఆ స్టేట్మెంట్ మీద కట్టుబడినా. నేను క్రైస్తవుల కోపం వచ్చిన పట్లే నేనేమంటానంటే, చర్చ్ పాస్టర్ని ఎప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు, నా వ్యక్తిగత జీవితంలో చర్చ్కి వెళ్ళినప్పుడు, బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు, యూట్యూబ్లో మెసేజ్ చెప్తున్నప్పుడు, నా పర్సనల్ లైఫ్లో పౌరుణ్ణి ఎప్పుడు నా హక్కులకు విఘాతం కలిగినప్పుడు, నా ప్రజల మీద దాడులు జరిగినప్పుడు, నాకున్నటువంటి రక్షణ పోగొట్టుకునేటప్పుడు పౌరుడిగా కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు చార్లీ క్లిర్క్ గారిని ఎందుకు చంపారు? అమెరికాలో గే మ్యారేజ్లు చేసుకోవద్దని చెప్పాడు. మగాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఆడోళ్ళు లెస్బియన్స్ పెళ్లిళ్ళు చేసుకోవద్దు, అధికారాన్ని అడ్డదిడ్డంగా వాడొద్దు, దేవుడు వాడినట్లుగా అధికారాన్ని ప్రజల కోసం వాడండి అంటే ఇక్కడ కాల్చి చంపారు ఆయన్ని. నేను అలా ఉండాలనుకుంటున్నాను, తను అలాగే ఉండాలనుకుంటున్నాడు. ఏదేమైనా నిజాలే చెప్తారు మీరైతే. ఎవరు? మీరు. ఇప్పుడైతే నీకు అబద్ధం చెప్పేంత గట్టి పరిస్థితి ఏమున్నదే నాకు? నీకు అబద్ధం చెప్తేనే తప్పించుకుంటా అనే ప్రశ్న ఏదన్నా అడిగితే అబద్ధం చెప్తానేమో. అంత పెద్ద ప్రశ్న ఏమడిగినావు నీకు అబద్ధం చెప్పడానికి? నేను ఇందాక అభినయన దగ్గరే ఆ క్వశ్చన్ ఆగిపోయింది. సువార్త వెళ్ళడానికే ఇబ్బంది పడుతుండే, అలాంటిది ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఎంతో అంత కోట్లలో, లక్షల్లో మోతాదుతో ఆదాయం సంబంధించిన విషయం కదా. దీన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు అంటున్నా? అంటే డబ్బులు ఖర్చు పెట్టే తప్ప పోటీ చేయలేమంటారా? ఎందుకు చేయలేము? డబ్బు దేనికి అవసరం? నామినేషన్ వేయటానికి, క్యాన్వాసింగ్ చేస్తూ, ప్రచారం చేస్తూ, జెండాలకో, నీ వెహికల్ ఖర్చులకో, మీ ఎంబడి తిరిగేటోళ్ళకి సాయంత్రం కనీసం భోజనం అన్న. మా ఎంబడి తిరిగే వాళ్ళు వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, మా మీద అభిమానంతో వచ్చేవాళ్ళు. అన్న ఆ ఖర్చులు అవన్నీ కూడా మేము చూసుకుంటామన్నా. మరీ గతి లేని వాళ్ళం అయితే కాదు. ఒక్క మాట 5 లక్షలు మరి అంత గతి లేని వాళ్ళు కానప్పుడు చెప్పండి. మీరు అంత గతి లేని వాళ్ళు కానప్పుడు అవును అందుకే పోటీ చేస్తున్నాం. పోటీనే చేయలేదు, తిరగనే లేదు, రానే లేదు. పొద్దున్న లేస్తే స్టేటస్ లో పెట్టి కింద స్కానర్ పెట్టి పెడుతుండు.
అరే మీకు అంతా ఇదే ప్రశ్న మీ దగ్గర డబ్బులు ఇదే ప్రశ్న కరుణాకర్ సుగ్గులాన్ని అడిగారు ఎప్పుడు? నేను ఎమ్మెల్యే నిలబడుతున్నా నాకు పైసలు ఇవ్వని చెప్పి ఇదే ప్రశ్న లలిత్ కుమార్ అడిగారా? అమర ప్రసాద్ అడిగారా? వినండి అన్న నిలబడే స్తోమత ఒక విషయం విను, ఒక విషయం మేము క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నాం. క్రైస్తవులు ఇష్టపడి పంపిస్తే ఒకవేళ పంపిస్తారు, మిమ్మల్ని ఏమన్నా బెదిరించి అడిగారు? అరే మా హక్కే అది, మేము క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నాం, దట్ ఇస్ మై రైట్. మీరెవరు కాదనడానికి? ఎవరికి ఎవరు పంపలేదు, నేను పెట్టుకుంటాను, నో ఇష్యూ లేదు. ఇప్పుడు స్కానర్ పెట్టారు, ఎవరైనా మీకు కంప్లైంట్ చేశారు? నా స్కానర్ చూసిన కాడి నుంచి దెయ్యంలా కనపడుతున్నా, నాకు అది అర్జెంట్ గా 1000 రూపాయలు పంపిస్తే తప్ప నా ప్రాణం ఆగట్లేదు, నా ప్రాణం పోయేలాగా ఉందని ఏమన్నా మీకు కంప్లైంట్ చేశారు? నాకు ఒక 1000 ఫోన్లు వచ్చినాయి. ఎవరికి? నాకు ఒక 1000 ఫోన్. నరం లేని నాలుగు అంటారు తెలుసా? లెట్ మీ కంప్లైంట్. అది నోటుకొచ్చినట్టుగా చెప్తా. ఎవరే ఇన్ని రోజులు అజయ్ బాబు, అభినయ్ దర్శన్ వీళ్ళు పోలీసులని జైలు తర్వాత సభలు పెడతాం విజయవాడ, ఆంధ్ర, రాజమండ్రి అని చెప్పి డబ్బులు అనుకున్నారు. ఈయనండి నేను చెప్పేది, డబ్బులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ అయిపోయింది కదా, అంతా చల్లబడ్డది. ఇన్కమ్ సోర్స్ ఎట్లా తీసుకురావాలని వాళ్ళకి అర్థమవుతలేదు, అందుకే ఎమ్మెల్యే అని చెప్పి ఏదో మళ్ళీ పని చేస్తున్నారు అన్నారా? అయితే మగవాళ్ళు ఉంటారు కదా, పోరాట యోధుల సమావేశం కూడా జరుగుతుందంట. అది జాగ్రత్తగా, పోరాట యోధులు మగ యోధుల సమావేశం జరుగుతుందట. వినండి, జనములందరూ కూడా కూర్చోన్నారట. వినండి, జనం అందరూ కూర్చున్నారట, అందరూ మగాళ్లే కూర్చున్నారట. అయితే మనందరిలో పెద్ద మగాడు ఎవడని చెప్పి ఒకరిని పిలిచారట గెస్ట్ గా. ఆడొచ్చన్నాడట, దీని అమ్మ నాకు మగతనం లేదు కానీ ఉంటే 10 మందిని గందునే అన్నట్ట. అట్లున్నది. నేనేమంటున్నంటే అందరికంటే తోపు అనుకున్నట్టు వాడు పోటీ చేయొచ్చు కదా, ఆ డబ్బేదో వాడికే పోతాయి కదా. స్కానర్ పెట్టి బలవంతంగా వసూలు చేశారా, కేసు పెట్టండి. స్కానర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేశారా, కేసు పెట్టండి. స్కానర్ పెట్టి చట్టవిరుద్ధంగా ప్రయత్నించారా, కేసు పెట్టండి. మీకు ఆ రూట్ ఉంది కదా, మా మీద పడే ఆడడం ఎందుకు? మీకు స్కానర్లు పంపించేటోళ్ళు జూబ్లీహిల్స్ వాళ్ళు కాదు, ఎక్కడో దిక్కు దివానా లేని వేరే ఊరు వాళ్ళు పంపిస్తారు. అది నేను చెప్పేది నాన్న. ఈరోజు నేను వస్తా ఉన్నా, నేను వచ్చేటప్పుడు ఒక అక్క నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డకి బాగా జ్వరంగా ఉంది, ఒక 500 కావాలని అడిగింది. నేను నాతో పాటు మా CMDF అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారు వస్తాను. ఏం ప్రసాద్? మట్టి ప్రసాద్, CMDF తెలంగాణ అధ్యక్షుడు. వాళ్ళ ఇంటి పేరు మట్టి, తన ఒక దళితుడు. BMP పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, CMDF మా తెలంగాణ అధ్యక్షుడు. ఆయన మొహంకెళ్ళి చూసి నవ్వాడు. ఎందుకంటే అంతకుముందే రోడ్డు పక్కన మామూలుగా చెట్ల కింద అన్నం పెడుతుంటారు కదా, ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నాం. మేము చేసినప్పుడు ఫోన్పే నుంచి పంపిద్దామని చెప్పి ఫోన్ నుంచి కొడితే 329 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇది ఫెయిల్డ్ అని వస్తుంది. ఆవిడ 500 అడిగింది, ఎట్లా పంపిస్తామంటే నేను ఏమన్నానంటే, నా దగ్గర 329 ఉన్నాయి, అన్నం తింటున్నా, ఆవిడకి 500 రూపాయలు అవసరమై నాకు ఫోన్ చేసిందంటే ఎంత కష్టంలో ఉంది అని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను.